రోజు ఒకే కథ చెప్తున్నావు, ఇవాళ వేరే కథ చెప్పు. కథ చెప్పు. ఆ కాలపు కథ చెబుతా. ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. ఉన్నట్టుండి ఆ అడవిలో నిప్పుల వర్షం కురిసింది. పెద్ద మంట చెలరేగి గట్టిగా అరిచింది. ఆ పెద్ద అడవి మాడి మసైపోయింది. జీవ కళలేని మనుషులున్న శ్మశానంలాగా. పేదోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కడు పాపాత్ములు, దేహాన్ని చీల్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు, ఊపిరి కూడా పేనాన్ని పిండేసే దౌర్భాగ్య బతుకులు స్వాభిమానాన్ని శవంలా మోసుకుంటూ శ్మశానానికి పంపారు. వంగిన నడుము, వంచిన తల నచ్చదు విధిరాతకి. బతుకునిచ్చిన భగీరథుడి మీద కూడా పూర్తిగా తొలగిపోయారు. అయితే కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్మని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుడి కథ, ఎదిరించిన ఒక వీరుడి కథ. చావుని చూశాడు గాలి కింద ధూళిలాగా, చావుని ధిక్కరించే సుల్తానులాగా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి తోసి వేటగాళ్ళనే వేటాడే మహావేటగాడు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాలా, కరిగే మనసే మరిగిపోని లావాలా, ఆయుధమే ఆగ్రహాల జ్వాల, రగిలే చూపులు మౌన శంఖారావంలా, ఎగసే ఊపిరి యుద్ధ భేదీ నాద